తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగములో కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. దుష్టులను పాపాత్ములను నేను నీచమైన జన్మలో త్రోసివేస్తాను అని చెప్తున్నారు. మనం ఇప్పుడు నీచమైన జన్మ ఎత్తామంటే మనము చేసుకున్నటువంటి పాపముల తాలూకా ఫలితమే. కాబట్టి దాని గురించి పరమాత్మ చెప్తున్నారు 19 శ్లోకాన్ని. తానహం దిశతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షపామ్యత ప్రమాశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటి మాటికని ఈ సంసారమునందు అసురీయులలో నేను పడవేయుచుందను. పాపాత్ములను నేను నీచయోనుల్లో పడవేస్తానని చెప్తున్నారు. పాపాత్ములంటే పాపము చేయవారు, ద్వేషించేవారు, ద్వేషబుద్ధి కలిగిన వారు, అహంకారముతో కలిగిన వారు, అసూయతో కలిగిన వారు. ఈ విధంగా ఎవరికి ఏ కర్మ సారాన్ని బట్టి నేను వారి నీచ జన్మలో త్రోసివేస్తానని చెప్తున్నారు. భగవంతుడు నిమిత్త మాత్రుడు. భగవంతుడి మీద మనం నింద వేయకూడదు. ఎందుకంటే మన తాలూకా చేసిన కర్మని బట్టి భగవంతుడు జన్మిస్తాడు. మంచి కర్మ చేసి మంచి స్వభావంతో ఉండేవాడు అటువంటి వాడు మంచి జన్మిస్తాడు. అలాగే పాపము చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తూ దుర్మార్గం పనులు చేస్తూ పాప పనులు చేసిన వారికి అటువంటి నీచమైన జన్మ క్రిమికీటకాది నీచాతి నీచమైన జన్మ భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు మనం ఏం చేస్తామంటే భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడే అంటాం. భగవంతుడు జన్మ ఇవ్వడం కాదు, మనతాలో కర్మ ఫలితాన్ని బట్టి కర్మ ఫల ప్రదాత. భగవంతుడు కర్మ ఫల ప్రదాత. మనలో ఎటువంటి గుణాలు ఉంటాయో ఆ గుణాన్ని బట్టి భగవంతుడు మనకి జన్మనిస్తాడు. మనం చేసిన కర్మను బట్టి కర్మానుసారే బుద్ధి అనేదిగా మన తాలూకు బుద్ధి ఎలా ప్రవర్తిస్తుంది అంటే కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దుర్మార్గులను, పాపాత్ములను, అటువంటి వారిని నేను అసుర స్వభావం కలిగిన వారిని నేను ఒక నీచాతి నీచమైన జన్మను నేను వాటిలో త్రోసివేస్తాను చెప్తున్నారు. ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను. నరాధములు అంటే నరుల కంటే అధములు అనమాట. అంటే మహాపాపాత్ములు, దుర్మార్గులు, అందరిని కూడా హింసించేవారు. అటువంటి వారు కూడా రాక్షస స్వభావం కలిగిన వారు. వారిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అన్నీ ఉంటాయి. ఎవరిలో అసుర స్వభావం కలిగిన వారిలో అటువంటి వారు మరణిస్తే ఒక నీచాతీతమైనటువంటి జన్మ ఇచ్చుతారు. భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను త్రోసివేసేస్తాను వారిని, నీచాతి నీచమైనటువంటి జన్మలో నేను త్రోసివేస్తాను చెప్తున్నారు. ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటి మాటికి ఈ సంసారమునందు అసురీ యోనిలోకిలో నేను పడవేస్తున్నాను. అసురీ యోనిలో నేను పడవేస్తాను. అసురీ యోని నీచమైన యోనులు ఉంటాయి. నీచమైన యోనుల్లో కూడా నేను పడవేయాలి. దుర్మార్గులు అటువంటి వారి నేను ఈ సంసారంలో ఉన్నటువంటి దుర్మార్గులను నేను ఒక నీచాతి నీచమైన యోనులు పడవేస్తాను చెప్తున్నారు. అంటే మనం ఒక కర్మ అనిపిస్తున్నాము, ఒక చెడు అనిపిస్తున్నాము, దుఃఖం అనిపిస్తున్నాము. ఈ దుఃఖాలకు కారణం ఏంటంటే మనమే కారణము. భగవంతుడు మన మీద భగవంతుడు చేస్తున్నాడు అంటున్నాం. భగవంతుడు చేయడం కాదు, భగవంతుడు మనలో ఏది ఉంటే అది ఇస్తాడు. మనం ఒక ఉదాహరణ చెప్తున్నాం. ఒక బ్యాంకులో ఉన్నాం. బ్యాంకులో 10,000 రూపాయలు మనకు ఉన్నాయంటే ఆ 10,000 వరకే మనకి ఇస్తారు. 10,000 కంటే ఎక్కువ ఇవ్వడం. ఎందుకంటే 10,000 వరకే మనకి అందులో డిపాజిట్ చేసి ఉంది. బ్యాంక్ మేనేజర్ని కానీ క్యాషియర్ని కానీ మనము వాళ్ళ మీద ద్వేషించము. ఎందుకంటే మనలో మన బ్యాంకులో ఎంత ఉంటే అంతే మనకి ఇస్తాడు. ఆ విధంగా ఇది ఒక మన జన్మలో అనేక జన్మ చేసేటువంటి పాప పుణ్యాలను బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేసి పుణ్య కర్మలు చేసి అందరి త్యాగభావంతో మనం ఉండి మంచి స్వభావంతో మనం ఉంటే మనకి మంచి జన్మ వస్తుంది. అదేవిధంగా క్రూర స్వభావంతో ఉండి దురహంకారంతో అహంకారంతో మనం ప్రవర్తిస్తూ
ధనబలముతో జనబలముతో మనం ప్రవర్తిస్తూ అందరినీ ద్వేషిస్తూ ఈ విధంగా మనం ఉన్నామంటే అటువంటి వారిని భగవంతుడు ఏం చేస్తాడంటే నీచాతి నీచమైన జన్మలో తోసిస్తాడు. కాబట్టి మనం కూడా ఆలోచించి మనం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని యందు భక్తి కలిగి ఉండి మనలో ఉండువంటి పాపములను పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్, జై గురుదేవ్.